యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ ఎదుట గ్రామ పంచాయతీ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం కదం తొక్కారు. తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్మికులు ఆందోళన దిగారు. కలెక్టరేట్ వైపు ర్యాలీగా తరలివచ్చిన కార్మికులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. సమస్యలు పరిష్కరించాలి, డిమాండ్లు నెరవేర్చాలి అంటూ కార్మికులు నినదించారు. ముఖ్యంగా మహిళా కార్మికులు అధిక సంఖ్యలో ఆందోళనలో పాల్గొనడం ప్రత్యేకంగా కనిపించింది. గ్రామాల్లో ప్రజలకు నిత్యం సేవలందించే పంచాయతీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయొద్దని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం వెంటనే స్పందించి పరిష్కార మార్గం చూపాలని కోరారు. గ్రామాల పరిశుభ్రత నుంచి ప్రజలకు అవసరమైన సేవల వరకు నిరంతరం పనిచేసే పంచాయతీ కార్మికులే ఇప్పుడు తమ హక్కుల కోసం రోడ్డెక్కారు. కలెక్టరేట్ ఎదుట భారీగా చేరిన కార్మికుల ఆందోళనతో పరిస్థితి వేడెక్కింది. ప్రభుత్వం స్పందించి తమ సమస్యలకు పరిష్కారం చూపే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని కార్మిక సంఘాల నాయకులు స్పష్టం చేశారు. కార్మికుల డిమాండ్లపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఆందోళనకు ముగింపు ఎప్పుడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అదే రకంగా ఆ వాగ్దానాల్లో ఉన్న ఏంటి అనేది మనం అర్థం చేసుకుంటే అందులో మల్టీపర్పస్ విధానం రద్దు చేస్తామని చెప్పింది. మల్టీపర్పస్ విధానం ఉండడం వల్ల ఇక్కడ మనకు వస్తున్న జీతాన్ని పంతోడు దొరుకుతూ ఉంది. అన్నింటిలో ఊళ్ళలో పంతోడు దొరుకుతుంది. ఎందుకంటే 9,500 మనం కొట్టాడంగా ఇస్తూ అందులోకి వెళ్ళే ఒక ఊర్లో ఒక 10 మంది ఉంటే ఆ 10 మంది జీతాలను 5 జీతాలు 10 మంది మధ్య పరిస్థితి ఉన్నది. ఆ రకంగా మనకు వస్తున్న జీతం కార్యక్రమంలో వచ్చే పరిస్థితి ఏదో ఉందో ఆ జీవోలు మొత్తం సవరణ చేసి ఈ మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని మనము ఆ రోజు కోరినాం. రద్దు చేస్తానని చెప్పిండు ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు. అదే రకంగా వేతనం సంబంధించిన దాంట్లో విపరీతమైన ధరలు ఇలా కనీస వేతనం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా ఇవ్వాలన్న పద్ధతిలో మనం ఇలా కోరుతా ఉన్నాం. అదే రకంగా ఇన్సూరెన్స్ సౌకర్యం లేదు. ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా మనకు ఇవ్వాలనే పద్ధతిలో మనం ఆ రోజు అమలు చేస్తానని చెప్పిన అదే మనం ఇది కోరినాం. దాంతో పాటు ఇప్పటికి పేర్లు లేవు. చాలా మంది పనిచేస్తున్న వాళ్ళ పేర్లు ఇంకా గ్రామ పంచాయతీ లిస్టులో లేదు. ఇక్కడ పైన